మంత్రి కొండా సురేఖపై వేటు సస్పెన్షన్ థ్రిల్లర్గా మారింది. చర్యలు తీసుకోవాలా వద్దా అని కాంగ్రెస్ అధిష్టానం మల్లగులాలు పడుతుంది. ఒకవేళ మంత్రివర్గం నుంచి తొలగిస్తే బీసీలంతా ఒకటై పార్టీ పుట్టిముంచుతారేమోనని జంగుతుంది. మరోవైపు హైకమాండ్ తాత్సారం చేయడం సీఎం ఆయన వర్గానికి మింగుడు పడడం లేదు. ఇదిలా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రాఖీ కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. బిడ్డ చేసిన తప్పునకు తల్లిని శిక్షించాలా? సీఎం పంతానికి తక్షణం వత్తాసు పలకాలా? అలా చేయడం నైతికమేనా? ఒకవేళ చేస్తే పార్టీని బీసీవాదం చుట్టుముట్టే ప్రమాదం ఉండదా? వెనుకబడిన వర్గాలు ఒకటై ఎదురు తిరిగితే కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారదా? ఇంత సంకట పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు అవసరమా అన్న కోణంలో హైకమాండ్ మల్లగుల్లాలు పడుతుందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా విదేశాల్లో ఉన్నాను, రాగానే సంగతి చూస్తాను, నేనొస్తే మంచోని కాదు అంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునే దిశలో జరుగుతున్న జాప్యం, అధిష్టానం ప్రదర్శిస్తున్న తాత్సారం సీఎంకు చిర్రెత్తిస్తున్నాయి అని వినికిడి. ఇంతకీ ఢిల్లీ పెద్దలు తన ఒత్తిడికి లొంగేనా? తన పరువు తీసిన కొండా సురేఖపై చర్యలకు ఏఐసీసీ పెద్దలు అనుమతించేనా అని ఆయన సైతం ఉత్కంఠగా హస్తిన వైపు చూస్తున్నారట. ఈ సంచలన పరిణామాల నడుమ పండుగ పూట కొండా సురేఖ అకస్మాత్తుగా సీఎం ఇంట్లో ప్రత్యక్షమై రాఖీ కట్టే అవకాశాలను కొట్టిపడేయలేం అన్నది ఆమె సన్నిహితుల ఉవాచ. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను తిరిగి హైదరాబాద్కు రాగానే చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వేం నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో దాదాపు ఒక 19 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన క్రమశిక్షణా కమిటీ సైతం సురేఖపై యాక్షన్ తీసుకోవాల్సిందే అని సిఫారసు చేస్తూ ఢిల్లీ పెద్దలకు నివేదించింది. కర్ణాటక పర్యటన సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా డిసిప్లినరీ కమిటీ రికమెండేషన్స్ మేరకు కొండా సురేఖపై కొరడా జల్పించాలని చెప్పివచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా పర్యవసానాలు వీటన్నింటికీ భిన్నమైన దిశలో సాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ కమిటీ నివేదిక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు చేరింది. అయితే ఈ నివేదికను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పరిశీలించి అనుమతించిన తర్వాతనే కొండా సురేఖపై చర్యలు ఉంటాయా ఉండవా అన్న స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల అభిప్రాయం. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. సెప్టెంబర్ 3న ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఈలోపు మంత్రి కొండా సురేఖపై చర్యలకు ఆస్కారమే లేదన్నది మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. వారం తర్వాత ఆయన వచ్చినా అప్పటికి పరిస్థితి రాజెవరో రెడ్డెవరో అన్నట్టు తయారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. మరోవైపు కొండా సురేఖపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆమెకు ఢోకా ఉండదు అన్నది ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్య. వాళ్ళు కాంగ్రెస్ను వీడి ఎక్కడికి వెళ్లరన్నది సదరు మంత్రి గట్టి నమ్మకం. అసలు బిడ్డ చేసిన తప్పుకు తల్లిని శిక్షించడం కరెక్టేనా అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా విస్తృత చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొండా సుస్మితది తప్పని భావిస్తే ఆమెతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిస్తే సరిపోతుంది కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రేవంత్ శిబిరం ఢీలా పడింది అన్న టాక్ వినిపిస్తోంది. కొండా సురేఖపై వెంటనే చర్యలు ఉంటాయని మంత్రివర్గం నుంచి ఆమెకు ఉద్వాసన తప్పదనుకున్న తరుణంలో తాజా పరిణామాలతో కంగు తినడం రేవంత్ వర్గం వంతైంది. సుస్మిత సీఎం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఘోరం నేరమని, అందుకు బదులుగా కొండా సురేఖపై వేటు వేయాల్సిందే అని ప్రకటించిన ఎమ్మెల్యేల పరిస్థితి సైతం కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అసలు కొండా సురేఖపై చర్యలు ఉంటాయా అన్నది ఇప్పుడు వాళ్లకే సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. వెనుకబడిన వర్గానికి చెందిన మంత్రిని బర్తరఫ్ చేస్తే బీసీలందరూ ఒకటై పార్టీ పుట్టిముంచే ప్రమాదం ఉండదా అన్న అనుమానం కూడా కాంగ్రెస్ను పట్టిపీడిస్తోంది. పరిపాలనా వైఫల్యాలతో రేవంత్ సర్కారు ఇప్పటికే ప్రజల్లో చులకనైన వైనాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. కొండా సురేఖ పట్ల కటువుగా వ్యవహరిస్తే రేపు పరిస్థితులు చేయిజారిపోవు కదా అన్నది హైకమాండ్ శంక.
అదే జరిగితే తెలంగాణలో పార్టీ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశాల్ని అధిష్టానం బేరీజు వేస్తున్నట్లు వినికిడి. ఒకవేళ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం అనివార్యమని జాతీయ కాంగ్రెస్ పెద్దలు భావిస్తే అందుకు ఆమె ఓఎస్డీ సుమంత్ వ్యవహార శైలిని కారణంగా చూపించే ఆస్కారం ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్లో పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ పౌర్ణమి పూట మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి రాఖీ కట్టి వస్తుందన్నది సచివాలయం కేంద్రంగా వినిపిస్తున్న మాట. మధ్యాహ్నం 1 గంటకు మరో మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క సీఎంకు రాఖీ కట్టడం కోసం ఇప్పటికే అపాయింట్మెంట్ అడిగినట్లు వినికిడి. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ సైతం ముఖ్యమంత్రి ఇంట్లో సడన్ గా ప్రత్యక్షమైనా విస్తుపోవాల్సిన అవసరం లేదన్నది ఆమె సన్నిహిత వర్గాల ఉవాచ. కాగా కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి తీరుతుందన్నది ఆమె పేషీలో వినిపిస్తున్న స్ట్రాంగ్ వర్షన్.